చమంతా ఎదుర్కొంది. महीने से ज्यादा సుమారు 4 నెలలు గడిచాయి. इस दौरान అన్ని దేశాల్లో तमाम 42 లక్షల కన్నా ఎక్కువ మంది 42 लाख से బలయ్యారు. ज्यादा लोग कोरोना से 2.75 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 3 लाख से ज्यादा लोगों की ఇక అనేకులు కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. भारत में भी అలాంటి విషాదభరిత కుటుంబాల వారికి परिवारों ने నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. स्वजन खोए हैं। मैं सभी के మిత్రులారా, अपनी ఒక వైరస్ మొత్తం ప్రపంచాన్నే తలకిందులు చేసింది. साथियों एक वायरस విశ్వవ్యాప్తంగా కోట్లాది ప్రజల జీవితాలు ने ఆపదలో చిక్కుకున్నాయి. दुनिया को तहस नहस कर दिया है। ప్రపంచమంతా జీవన్మరణ సంగ్రామం సాగిస్తోంది. करोड़ों जिंदगियों संकट ఈ का చావు బతుకుల పోరాటం కొనసాగుతోంది. सारी दुनिया ఇలాంటి సంకటం ఇంతకు ముందు ఎన్నడూ కనీవిని ఎరుగనిది. एक प्रकार మానవ జాతి ఎన్నడూ ఊహించనిది. ఇది అభూతపూర్వం. हमने ऐसा అయితే संकट అలసిపోవడం, देखा है, పరాజయం పాలు కావడం, नहीं सुना। విఫలం కావడం ఇవేవి निश्चित మనిషికి సమంజసం కావు. मानव जाति के అప్రమత్తంగా ఉంటూ ये ఇలాంటి సంగ్రామ సమయంలో अकल्पनीय నియమాలు పాటిస్తూ ये क्राइसिस మనల్ని మనం సంరక్షించుకోవాలి. అదేవిధంగా ముందంజ వేస్తూ ఉండాలి. थकना ప్రపంచమంతా సంకటంలో మునిగాక टूटना మన बिखरना సంకల్పం మరింత దృఢం కావాలి. नहीं है। सतर्क रहते हुए ऐसी जंग के सभी नियमों का पालन करते हुए अब हमें बचना भी है और आगे बढ़ना भी है। आज जब दुनिया संकट में है तब हमें अपना संकल्प और मजबूत करना होगा। हमारा संकल्प ఈ ఆపద కన్నా మన సంకల్పం బలవత్తరంగా మారాలి. మనమంతా గత శతాబ్దం నుండే వింటూ వస్తున్నాం, हम ఈ 21వ శతాబ్దం భారతదేశానిదేనని. लगातार కరోనా మహమ్మారి విశ్వరూపాన్ని कि 21वीं మనమంతా सदी చూశాం. हिंदुस्तान की है। మహమ్మారి తర్వాత ఏర్పడ్డ పరిస్థితిని కూడా పరిశీలించాం. पहले की दुनिया को ఈ 2 కాలఖండాల్ని భారతీయ దృక్పథంతో పరిశీలిస్తే विस्तार से ఇది మన స్వప్నమే కాదు, मिला है। బాధ్యత అని కూడా అనిపిస్తోంది. बाद भी దీనికి మార్గం ఏమిటి? जो स्थितियां बन रही हैं నేడు उसे भी నేటి ప్రపంచ పరిస్థితి हम निरंतर देख रहे हैं। మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తోంది. भारत के దీనికి नजरिए ఒక్కటే से మార్గం, हैं స్వావలంబనతో కూడిన భారతం, कि 21वीं सदी भारत ఆత్మ నిర్భరతతో కూడుతున్న భారతం. ये हमारा सपना ही नहीं ఏష పంథ స్వావలంబనతో కూడిన భారత నిర్మాణానికి ఒక జాతిగా మనం సన్నద్ధులం కావాలి. इसका मार्ग क्या हो? विश्व की ఆత్మ నిబ్బరమైన భారతం ఒక సంకేతం, అదే ఒక సందేశం, అదే ఒక సందర్భం కూడా. मार्ग एक ఉదాహరణకు కరోనా ప్రారంభమైనప్పుడు తొలి రోజుల్లో भारत భారత్లో N95 మాస్కులు కూడా లేవు, పీపీఈలు లేవు. शास्त्रों में कहा गया है एष నేడు భారత్లో यानी 2 లక్షల నిర్మాణాలు జరిగాయి. है ఈ 2 లక్షల N95 మాస్కుల తయారీ సాధ్యమైంది. साथियों దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే राष्ट्र के रूप में మనం ఆపదను आज हम एक ఒక बहुत అవకాశంగా మార్చుకున్నాం. अहम मोड़ पर खड़े हैं।
इतनी बड़ी आपदा సంకటాన్ని ఒక అనుకూల సమయంగా మార్చుకున్నాం. एक संकेत लेकर आई है, एक संदेश लेकर आई है, एक अवसर लेकर ఇలాంటి సకారాత్మకమైన దృష్టి ఆత్మావలంబనతో కూడిన భారత నిర్మాణానికి దోహదం చేస్తుంది. अपनी बात बताने का प्रयास करता हूं. जब कोरोना संकट शुरू हुआ तब भारत में एक भी पीपीई किट नहीं बनती थी. నేడు స్వావలంబన అంటే ఆర్థికమైన పరివర్తన మాత్రమే కాదు, मात्र उत्पादन होता था. ప్రాపంచిక దృష్టితో చూస్తే అద్భుతమైన మార్పులు కూడా రావాలి. कि भारत में ही మానవ కేంద్రితమైన ప్రపంచీకరణం ప్రస్తుతం కావాలి. 2 लाख ప్రపంచం ముందు భారత్ మౌలికమైన ఆలోచనలు ఒక ఆశాకిరణంగా మారనున్నాయి. बनाए जा रहे हैं. ये हम మన इसलिए సంస్కృతి, మన సంస్కారం, స్వావలంబన ఇవన్నీ వసుదైక కుటుంబకం అనే మార్గానికి దారితీస్తాయి. అంటే आपदा को ప్రపంచమంతా अवसर में ఒకే बदलने కుటుంబం की అవుతుంది. भारत की ये భారతం స్వావలంబనతో కూడిన భారతంగా మారాలి. आत्मनिर्भर भारत ఆత్మ కేంద్రితమైన భారతంగా మారరాదు. उतनी ही प्रभावी స్వావలంబనతో ప్రపంచ సుఖాలు, సహకారం, శాంతి ఇలాంటి ఆలోచనలు జై జగత్, మన భారతీయ సంస్కృతి, मायने లోక కళ్యాణం, విశ్వమే మన కుటుంబం ఇలాంటి ఉదాత్తమైన భావాలు దాగి ఉన్నాయి. आत्मनिर्भरता की डेफिनेशन మాతా భూమి పుత్రో అహం, దేశాన్ని वैश्वीकरण తల్లిగా భావించే సంస్కృతి మనది. मानव స్వావలంబనతో కూడుకున్న మార్గం మన దేశానికి సుఖశాంతుల్ని, సమృద్ధిని సమకూరుస్తుంది. के सामने भारत का భారత ప్రగతిలో ప్రపంచ ప్రగతి దాగి ఉంది. आशा की किरण नजर आता है. भारत की संस्कृति, भारत के संस्कार उस आत्मनिर्भरता की बात करते हैं जिसकी आत्मा वसुधैव कुटुंबकम మన దేశ లక్ష్యాల యొక్క ప్రభావం, కార్యాల యొక్క ప్రభావం परिवार. ప్రపంచ కళ్యాణంపై తప్పక పడుతుంది. भारत जब బహిరంగ మల విసర్జన రహిత ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. तो టీబీని, పోలియోను నిర్మూలించాం. व्यवस्था की वकालत नहीं. పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దగలిగాం. भारत की దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో సోలార్ అలయన్స్ సాధించాం. सहयोग ప్రపంచవ్యాప్తంగా యోగా దినాన్ని జరుపుకున్నాం. की चिंता होती है. जो संस्कृति యోగా దినోత్సవం కారణంగా మనం అలజడి నుంచి విముక్తులయ్యాం. रखती हो, జీవన్మరణ సంగ్రామంలో जो जीव ప్రపంచమంతా పరితపిస్తున్న వేళ మన దేశం అందించిన ఔషధాలు అందరిలో కొత్త ఆశల్ని పల్లవింపజేశాయి. ఇలాంటి స్థాయికి మనం చేరుకోగలగడం భారతీయులందరికీ గర్వకారణం. पुत्रो अहम ప్రపంచానికి మన మీద ఆ ప్రగాఢ విశ్వాసం కలిగింది. ఇది ఎంతో శుభకరమైన పరిణామం. मां मानती हो, वो संस्कृति, वो भारत भूमि, విశ్వ కళ్యాణానికి మనం అందించే అమూల్యమైన కానుక ఇది. तब उससे సరే, ఈ విశ్వ కళ్యాణం ఎలా సాధ్యమైంది? संभावना भी सुनिश्चित. దీనికి 130 కోట్ల భారతీయుల స్వావలంబన సంకల్పమే మూలాధారం. శతాబ్దాల పవిత్ర చరిత్ర గల దేశం మనది. సమృద్ధిలో लक्ष्यों का प्रभाव, బంగారు పిచ్చుకగా ప్రసిద్ధి చెందిన దేశం भारत మనది. के कार्यों का प्रभाव విశ్వ కళ్యాణ మార్గంలో विश्व మనం ముందుకు कल्याण సాగుతున్నాం. करता ही है. जब भारत కాలం మారింది. खुले में కొంతకాలం शौच से పాటు मुक्त होता, భారతదేశం దాస్య శృంఖలాలకు బలైపోయింది. तस्वीर भी ప్రగతి కోసం పరితపించింది. నేడు ప్రగతి మార్గంలో మనం పయనిస్తున్నాం. क्षण हो, విశ్వ కళ్యాణ మార్గం మరింత విస్తృతమైంది. भारत के నేడు మన దేశం ప్రగతి మార్గంలో విజయవంతంగా ముందంజ వేస్తోంది. ही है. విశ్వ కళ్యాణ మార్గంలో దూసుకుపోతోంది.
జ్ఞాపకం చేసుకోండి, ग्लोबल वार्मिंग के खिलाफ ఈ శతాబ్ది ప్రారంభంలో भारत की दुनिया Y2K ఆపద ఏర్పడింది. మన దేశంలోని दिवस की पहल సాంకేతిక పరిజ్ఞానంతో నిపుణులు ప్రపంచాన్ని ఈ ఆపద నుంచి కాపాడగలిగారు. के लिए भारत నేడు మన వద్ద సాధనాలు ఉన్నాయి, जिंदगी और మన मौत దగ్గర से लड़ रही సామర్థ్యం दुनिया ఉంది. में आज మన వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రతిభా సామర్థ్యం ఉంది. लेकर पहुंचती है మనం ఉత్తమమైన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నాం, दुनिया भर में వాటి ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయి. ऐसा होती है, వీటి సరఫరా కూడా स्वाभाविक है। నిరంతరం భ్రమిస్తూనే ఉంది. भारतीय गर्व करता है, ఈ సంకల్పాన్ని మనం సాధిద్దాం. दुनिया को विश्वास होने लगा है कि भारत మిత్రులారా, बहुत నేను నా अच्छा కళ్ళారా కచ్లో భూకంపాన్ని చూశాను. मानव जाति ఎక్కడ के చూసినా कल्याण के लिए శిథిలాలు గుట్టలు గుట్టలుగా కనిపించాయి. बहुत कुछ अच्छा ప్రళయ తాండవం కనిపించింది. सवाल यह కచ్ మొత్తం దీర్ఘ నిద్రలోకి జారుకుందా అని అనిపించింది. है, इस सवाल का भी उत्तर है ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడతామని 130 ఎవరూ करोड़ ఊహించలేదు. देशवासियों का చూస్తుండగా आत्मनिर्भर కచ్ भारत का శక్తి संकल्प పుంజుకుంది, ప్రగతి పదంలో ముందంజ వేసింది. हमारा सदियों మన का భారతీయుల गौरवपूर्ण సంకల్ప इतिहास శక్తికి रहा। ఇదే తార్కాణం. भारत जब మనం అనుకుంటే సాధించని లక్ష్యం లేదు, सोने की चिड़िया మనం कहा जाता, తలుచుకుంటే సులభం కాని మార్గం లేదు. तब सदा ఈరోజు మనలో కోరిక विश्व ఉంది, के कल्याण की राह पर దానికి సముచితమైన మార్గం కూడా మన ముందుంది. बदल गया। భారతదేశాన్ని गुलामी స్వావలంబన కలిగిన దేశంగా మార్చడమే మన లక్ష్యం. विकास के लिए तरसते रहे। మన దేశం సంకల్ప శక్తి దృఢంగా ఉంది. विकास దీనివల్ల सफलता ఆత్మ నిర్భరతను పొందడం సులభమవుతుంది. तब भी మిత్రులారా, विश्व कल्याण की राह पर స్వావలంబన అనే భారత భవనం 5 స్తంభాల మీద నిలిచి ఉంది. इस తొలి స్తంభం शताब्दी की ఆర్థిక शुरुआत के వ్యవస్థ. समय ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అంటే కేవలం రెట్టింపు అయ్యే వ్యవస్థ भारत మాత్రమే के కాదు, टेक्नोलॉजी एक्सपर्ट्स ने ఒక్కసారిగా ఉన్నత శిఖరాలను అందుకునే ఆర్థిక వ్యవస్థ. రెండవ స్తంభం మౌలికమైన యంత్రాంగం. साधन है, ఈ మౌలికమైన యంత్రాంగం ఆధునిక భారతానికి సంకేతంలా నిలిచిపోతుంది. सबसे ఇక మూడవ స్తంభం बेहतरीन మన talent వ్యవస్థ. ఈ వ్యవస్థలో గత శతాబ్దాల రీతులు నీతులు ఉండవు. अपनी 21వ quality శతాబ్దంలోని और స్వప్నాలను సాకారం చేసే అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న వ్యవస్థ మనది. ये हम कर सकते हैं, నాలుగవ స్తంభం మన భౌగోళిక వ్యవస్థ. करेंगे। మన దేశం ప్రపంచంలోనే చాలా పెద్దదైన ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడున్నటువంటి భౌగోళిక వ్యవస్థ చైతన్యవంతమైనది. हर స్వావలంబనను సాధించేందుకు మనకు ఇదే మూల పదార్థం. सिर्फ मलबा ही मलबा, ఇక 5వ స్తంభం గిరాకీ. सब कुछ మన ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ సరఫరాల వలయాన్ని మరింత శక్తివంతంగా మార్చాల్సిన అవసరం ఉంది. मौत की దేశంలో चादर ओढ़कर सो गए। గిరాకీని పెంచడానికి, పెరిగిన గిరాకీని భర్తీ చేయడానికి సరఫరా వ్యవస్థలోని ప్రతి ఒక్క వ్యక్తిని సుదృఢమైన వ్యక్తిగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. देखते ही देखते మన సరఫరా వలయాన్ని మనం మరింత బలపరుద్దాం. कच्छ चल पड़ा, ఆ వ్యవస్థలో कच्छ बढ़ चला। మన దేశపు మట్టిలోని సువాసన దాగి ఉంది, మన కార్మికుల చెమటలోని సుగంధం దాగి ఉంది. तो कोई लक्ष्य, మిత్రులారా, కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ कोई राह నూతనమైన సంకల్పంతో నేను ఒక వినూత్నమైన ఆర్థిక ప్యాకేజీని అందిస్తున్నాను. चाह भी है, ఈ ఆర్థికమైన ప్యాకేజీలో స్వావలంబన కోసం భారతమంతా ప్రచారం అనే ఆశయం దాగింది. आत्मनिर्भर ఈ లక్ష్యం కోసమే అందరూ ప్రయత్నించాలి. भारत की संकल्प शक्ति ऐसी है మిత్రులారా, कि भारत ఇటీవల निर्भर बन सकता है। కరోనా మహమ్మారి విజృంభించిన వేళలో निर्भर भारत की ये ప్రభుత్వం भारत ఎన్నో ఆర్థికపరమైన నూతన పథకాలను ఆవిష్కరించింది.
पहला రిజర్వ్ బ్యాంక్ వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంది. एक ऐसी इकोनॉमी ఈ రోజు నేను ప్రకటిస్తున్న ఈ ఆర్థికమైన ప్యాకేజీతో चेंज नहीं बल्कि పాత పథకాలను కలిపితే क्वांटम దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల పథకంగా మారుతుంది. इंफ्रास्ट्रक्चर, एक ऐसा इंफ्रास्ट्रक्चर ఈ ప్యాకేజీ जो आधुनिक భారతదేశపు भारत की జీడిపిలో पहचान बने। 10%. तीसरा पिलर వీటన్నిటి ద్వారా सिस्टम, దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు 20 లక్షల కోట్ల రూపాయల ఆధారం లభిస్తుంది, ప్రోత్సాహం లభిస్తుంది. बल्कि 20 లక్షల కోట్ల ఈ ప్యాకేజీ 2020లో దేశాన్ని ప్రగతి వైపుకు నడిపిస్తుంది. व्यवस्थाओं స్వావలంబన కోసం సాగే భారత యాత్రకు चौथा पिलर నూతనమైన వేదాన్ని అందిస్తోంది. दुनिया की सबसे बड़ी डेमोक्रेसी में हमारी స్వావలంబన అనే సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం हमारी ताकत ఈ है। ప్యాకేజీలో आत्मनिर्भर भूमि, भारत के लिए కార్మికులు, నగదు, हमारी ऊर्जा का स्रोत చట్టం है। వీటన్నింటికీ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. पांचवा पिलर ఈ ఆర్థికమైన ప్యాకేజీ మన దేశంలోని కుటీర పరిశ్రమలకు, హస్తకళలకు, डिमांड और చిన్న सप्लाई పరిశ్రమలకు चेन का जो चक्र है, ఎంతో చేయూతనందిస్తోంది. जो ताकत है उसे కోట్లాది पूरी పేద क्षमता ప్రజలకు से బ్రతుకు తెరువును इस्तेमाल సమకూరుస్తుంది. किए जाने की जरूरत है। స్వావలంబనతో కూడిన భారత సంకల్పానికి ఇది మూలాధారం. डिमांड को पूरा करने के लिए हमारी सप्लाई चेन के हर स्टेक होल्डर का सशक्त होना जरूरी है। ఈ ఆర్థిక ప్యాకేజీ हमारी దేశంలోని కార్మికుల కోసం ఉద్దేశించబడింది, हमारी आपूर्ति की उस व्यवस्था కర్షకుల కోసం ఏర్పాటు చేయబడింది. हम मजबूत करेंगे। ఈ కార్మికులు, కర్షకులు 6 ఋతువులలో मेरे देश రాత్రింబవళ్లు దేశ ప్రజల కోసం కాయకష్టం చేస్తున్నారు. मजदूरों के पसीने की ఈ ఆర్థిక ప్యాకేజీ మన దేశంలోని మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటు చేయబడింది. सामना करते हुए వీళ్లే కదా ఎంతో కట్టుదిట్టంగా ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తారు, తద్వారా దేశ ప్రగతికి దోహదం సాగిస్తారు. ఈ ఆర్థిక ప్యాకేజీ మన దేశంలోని పారిశ్రామికవేత్తలకు కూడా ఆర్థికమైన ప్రగతిని చేకూరుస్తుంది. आत्मनिर्भर ఆర్థిక ప్రగతిలో ఉన్నత శిఖరాలను అధిగమించేట్టు చేస్తుంది. साथियों, రేపటి నుంచి మొదలుకొని सरकार ने కొన్ని రోజుల దాకా कोरोना संकट స్వావలంబనతో కూడిన భారత ప్రచారం కార్యక్రమంతో ప్రేరేపితులైన మన ఆర్థిక మంత్రి रिजर्व बैंक ఈ ఆర్థిక ప్యాకేజీ గురించి వివరాలను సవిస్తారంగా మీకు అందిస్తారు. पैकेज का ऐलान हो रहा है, उसे जोड़ दे మిత్రులారా, तो ये करीब మన దేశం స్వావలంబనను సాధించాలంటే 30 लाख करोड़ रुपए का ధైర్యంతో కూడిన సంస్కరణలు రావాలి. 30 लाख करोड़ रुपए का है। అలాంటి సంస్కరణలను ఆచరణలో పెట్టి ముందుకు సాగాలి. करीब మీకంతా తెలిసిన విషయమే, है। इन सबके जरिए గత 6 సంవత్సరాల్లో देश के विभिन्न ఎన్నో वर्गों को సంస్కరణలు జరిగాయి. आर्थिक వీటి व्यवस्था కారణంగా की कड़ियों को ప్రస్తుతం ఏర్పడిన ఆపదలో కూడా 20 लाख మన करोड़ దేశం रुपए का దృఢంగా मिलेगा, నిలిచింది. सपोर्ट मिलेगा। 20 लाख సమర్థవంతంగా करोड़ रुपए का మహమ్మారిని ఎదుర్కొంది. 2020 में లేకుంటే ప్రభుత్వం పంపించిన ధనం देश की विकास यात्रा పేదల ప్యాకెట్లలోకి చేరడం సాధ్యమయ్యేదేనా? 2020 में అయితే ఇది జరిగింది. आत्मनिर्भर भारत अभियान को పేదలకు అందాల్సిన ధనం అందడం ప్రభుత్వ కార్యాలయాలు మూతపడిన సమయంలో జరిగింది. भारत के संकल्प को सिद्ध करने के लिए इस पैकेज में लैंड, రవాణా సౌకర్యాలు లేని సమయంలో జరిగింది. लिक्विडिटी జన్ధన్, और लॉ ఆధార్, మొబైల్, भी पर बल दिया गया। జేఎంఎం వీటన్నిటి శక్తుల మేళవింపు ద్వారా हमारे कुटीर మనకు उद्योग, దేశంలో అద్భుతమైన సంస్కరణలు ఆచరణలోకి వచ్చాయి. हमारे लघु मंजोले उद्योग
ఈ సంస్కరణలు MSME के लिए మరింత విస్తృతం చేయాలి, जो करोड़ों लोगों की ఉన్నత శిఖరాలను అధిరోహింపజేయాలి. जो ఈ సంస్కరణలన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించినవిగా ఉంటాయి. मजबूत దీని ద్వారా వ్యవసాయదారుడు బలవంతుడవుతాడు. पैकेज देश के उस భవిష్యత్తులో समूह के लिए కరోనా మహమ్మారి లాంటి సంకటాలు ఎదురైనప్పుడు किसान के लिए వాటి దుష్ప్రభావం వ్యవసాయ రంగం మీద పడకుండా ఉంటుంది. हर मौसम में ఈ సంస్కరణలు అద్భుతమైన పన్ను వ్యవస్థ, दिन रात సరళమైన స్పష్టమైన నియమాలతో కూడుకున్న చట్టాలు, पैकेज हमारे देश के అత్యుత్తమమైన మౌలిక సదుపాయాలు, जो ईमानदारी से टैक्स देता है సమర్థవంతమైన మానవ వనరులు, के विकास में अपना కట్టుదిట్టంగా మారిన ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ पैकेज ఇలాంటి మార్పులు వస్తేనే సాధ్యమవుతాయి. जो भारत के आर्थिक सामर्थ्य को ఈ సంస్కరణల ద్వారా गति देने के लिए వ్యాపార రంగానికి ప్రోత్సాహం అందిస్తాం. कल से शुरू करके आने वाले कुछ दिनों तक वित्त मंत्री जी द्वारा आपको आत्मनिर्भर भारत अभियान से प्रेरित इस आर्थिक पैकेज की అదే విధంగా పెట్టుబడులను ఆకర్షిస్తాం. साथियों आत्मनिर्भर మేక్ ఇన్ ఇండియా సంకల్పాలను వాస్తవాలుగా మారుస్తాం. बोल्ड रिफॉर्म्स की प्रतिबद्धता के साथ अब देश మిత్రులారా, का आगे बढ़ना अनिवार्य ఇవన్నీ స్వావలంబన, अपने भी अनुभव ఆత్మవిశ్వాసం, की बीते ఆత్మబలంతోనే సాధ్యమవుతాయి. जो रिफॉर्म्स हुए స్వావలంబన అనేది कारण आज ప్రపంచవ్యాప్తంగా समय సరఫరా వలయంలో की व्यवस्थाएं మన దేశానికి గట్టిగా పోరాడే సామర్థ్యాన్ని అందిస్తుంది. नजर आई है। మన దేశం ప్రతి పోటీలో గెలవాలి. सोच सकता था कि విశ్వవ్యాప్తంగా ఉన్న సరఫరా వలయంలో మనం కీలక పాత్రను వహించాలి. गरीब की जेब में ఈ దృష్టితోనే ఆర్థికమైన ప్యాకేజీలో ఎన్నో అవకాశాలు ఏర్పాటు చేయబడ్డాయి. वो भी तब हुआ जब तमाम దీనివల్ల सरकारी दफ्तर बंद थे, అన్ని వర్గాల సామర్థ్యం ट्रांसपोर्ट के పెంపొందుతుంది. साधन बंद थे, जनधन వస్తువుల ప్రమాణాలు పెరుగవుతాయి. JAM जैम की त्रिशक्ति से जुड़ा सिर्फ एक रिफॉर्म था जिसका असर हमने अभी देखा। अब रिफॉर्म्स के उस दायरे को व्यापक कर रहा है, మిత్రులారా, नई ऊंचाई देनी, కరోనా మహమ్మారి భయంకరమైన ఒక ఆపద. खेती से जुड़ी దేశంలోని ప్రపంచంలోని వ్యవస్థలెన్నో ताकि किसान भी అతలాకుతలమైపోయాయి. और भविष्य में అయితే कोरोना ఇలాంటి సంకట స్థితిలోనే మనమంతా కలిసి कृषि पर పేదలకు, कम से कम असर हो। సోదర సోదరీమణులకు అద్భుతమైన సంఘర్షణ చేసే శక్తిని అందించాం. सिस्टम सरल और स्पष्ट సంయమనాన్ని పాటించే సందేశాన్ని అందించాం. इंफ्रास्ट्रक्चर समर्थ और ముఖ్యంగా रिसोर्सेज చిన్న చిన్న వృత్తులు అవలంబించే సోదర సోదరీమణులు, फाइनेंशियल सिस्टम के చిన్నా చితక వస్తువులు అమ్మేవాళ్లు, ये మన रिफॉर्म కార్మికులు, बिजनेस ఇళ్లలో పనిచేసే పని మనుషులు, निवेश ఈ సోదర సోదరీమణులంతా తపస్సు చేశారు, मेक इन इंडिया త్యాగం చేశారు. को सशक्त करेंगे। వీళ్ళు లేని లోటును అనుభవించని వ్యక్తి లేడు. आत्मनिर्भरता వీళ్ళందరినీ మనం శక్తివంతులను చేయాలి. और आत्मविश्वास से వీళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ग्लोबल పేద కార్మికులను, గొల్ల కాపరులను, బెస్తవాళ్లను, तैयार करती है। సంఘటిత అసంఘటిత కార్మికులను దృష్టిలో పెట్టుకుని समय की मांग है कि भारत వాళ్ళ ప్రగతి కోసం ఈ ఆర్థికమైన ప్యాకేజీని ప్రకటించడం ग्लोबल జరిగింది. सप्लाई चेन में बड़ी भूमिका निभाए। इसे समझते हुए आर्थिक पैकेज में अनेक प्रावधान किए। స్నేహితులారా, इससे हमारे కరోనా మహమ్మారి सेक्टर्स की మనకు స్థానికమైన ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని తెలిపింది. और क्वालिटी भी सुनिश्चित होगी। స్థానిక మార్కెట్ గొప్పదనాన్ని చాటి చెప్పింది. ये संकट इतना बड़ा है, స్థానిక సరఫరా వ్యవస్థను పరిచయం చేసింది. इससे बड़ी व्यवस्थाएं हिल गई है। लेकिन ఈ సంకట స్థితిలో इन्हीं परिस्थितियों में हमने స్థానికమైన బలం మన డిమాండ్లను పూర్తి చేసింది.
हमारे गरीब भाई बहनों की संघर्ष ఈ స్థానికతే మనల్ని उनकी రక్షించింది. संयम शक्ति का भी दर्शन किया। ఈ స్థానికత అనేది మన ఆవశ్యకత మాత్రమే కాదు, हमारे మన जो रेहड़ी బాధ్యత वाले కూడా. भाई बहन हैं, ठेला लगाने वाले స్థానికతను మన జీవన మంత్రంగా మార్చాలని మనకు పాఠం నేర్పించడం జరిగింది. जो घरों में काम करने वाले भाई बहन हैं, उन्होंने इस दौरान बहुत कष्ट झेले हैं, तपस्या की है, त्याग किया है। ऐसा कौन होगा जिसने उनकी अनुपस्थिति को महसूस नहीं किया? अब हमारा कर्तव्य है उन्हें ताकत మీకందరికీ గ్లోబల్ బ్రాండ్స్ గా కనిపించే బ్రాండ్లన్నీ ఒకప్పుడు స్థానికమైనవే. అలనాడు స్థానిక ప్రజలు ఆ బ్రాండ్లను చక్కగా వాడారు, हो, श्रमिक हो, వాటికి ప్రచారం కల్పించారు, दूर हो, వాటిని గర్వకారణంగా భావించారు. हमारे मछुआरे साथी हो, దీనితో స్థానికమైన ఈ ఉత్పత్తులు స్థానిక దశ నుంచి విశ్వవ్యాప్త దశకు हर చేరుకున్నాయి. तबके के लिए అందువల్ల నేడు ప్రతి ఒక్క భారతీయుడు స్థానిక ఉత్పత్తుల కోసం విస్తృత ప్రచారం చేయాలి. साथियों, స్థానికంగా తయారైన ఉత్పత్తులను ఖరీదు చేయడమే కాకుండా लोकल मैन्युफैक्चरिंग వాటికి ప్రచారం కూడా కల్పించాలి. मार्केट మన దేశం ఇలా చేయగలుగుతుందన్న విశ్వాసం నాకుంది. का भी महत्व बराबर समझा दिया है। संकट के समय में लोकल ने ही మీ అందరి ప్రయత్నాల వల్ల మీ పట్ల నా గౌరవం మరింత పెరిగింది. बचाया है। గర్వంతో నేనొక విషయాన్ని అనుభూతి చెందాను, बल्कि స్మరిస్తున్నాను. की जिम्मेदारी నేను మీకందరికీ समय ने ఖాదీ हमें ఖరీదు सिखाया చేయమని మనవి చేశాను. कि लोकल को हमें अपना దేశంలోని చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించాలని కూడా చెప్పాను. को आज जो మీరంతా global గమనించండి, brands लगते हैं స్వల్ప కాలంలోనే ఖాదీ చేనేత వస్త్రాలకు డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. वहां के लोगों ने उनका అమ్మకాలు కూడా किया, రికార్డు సృష్టించాయి. प्रचार शुरू किया, उनकी ब्रांडिंग ఇంతే కాదు, उन पर गर्व किया। అది ఒక పెద్ద బ్రాండ్గా మారిపోయింది. लोकल से ग्लोबल, మనం చేసిన ప్రయత్నం చిన్నదే, वो प्रोडक्ट्स అయితే लोकल से ग्लोबल। అద్భుతమైన ఫలితాలు లభించాయి. इसलिए आज से हर भारतवासी को अपने लोकल के लिए మిత్రులారా, वोकल बनना నిపుణులు శాస్త్రవేత్తలు చెప్పేదేమిటంటే वोकल बनना है। కరోనా మహమ్మారి సుదీర్ఘ కాలం మనతో పాటు ఉంటుందని. అయితే बल्कि మన జీవితమంతా కరోనా చుట్టుముట్టు తిరిగేటట్టు కూడా చేయలేం. मुझे पूरा विश्वास है మాస్కులు తప్పకుండా వేసుకుంటాం, देश ऐसा कर सकता है। 2 గజాల దూరాన్ని పాటిస్తాం. हर बार అయితే आपके प्रति మన లక్ష్యాలను మాత్రం ఎన్నడూ విడిచిపెట్టం. అందువల్ల के साथ एक बात महसूस कर, లాక్డౌన్ 4వ దశ కొత్త రంగులతో, రూపంతో, जब मैंने నియమాలతో ప్రవేశించనుంది. खादी खरीदने का రాష్ట్రాల నుంచి లభించిన సలహాల ఆధారంగా कि లాక్డౌన్ 4ను రూపొందించాం. सपोर्ट करें। आप देखिए మే 18 కన్నా ముందు समय में దీని గురించిన వివరాలను అందిస్తాం. हैंडलूम నియమాలను అనుసరిస్తూ डिमांड और కరోనాతో పోరాటం కొనసాగిస్తూ మనమంతా ముందంజ వేస్తామనే నమ్మకం నాకుంది. बड़ा ब्रांड भी बना दिया। बहुत छोटा सा प्रयास था, लेकिन परिणाम- మిత్రులారా, మన పెద్దలు చెప్పారు, साथियों, సర్వం ఆత్మవశం सभी एक्सपर्ट సుఖం అంటే మన నియంత్రణలో ఉన్న వస్తువులే మనకు సుఖాన్ని అందిస్తాయి. लंबे समय तक స్వావలంబన అనేది మనకు సుఖశాంతోషాలతో అందించడంతో పాటు మనల్ని हम ऐसा भी नहीं సమర్థులుగా మారుస్తుంది. कि हमारे 21వ శతాబ్దాన్ని భారతీయ శతాబ్దంగా మార్చడమే మన బాధ్యత. गिर्द ही सिमट कर रह जाए। ఇది స్వావలంబనతోనే సాధ్యం. 2 गज दूरी ఈ का బాధ్యతకు पालन करेंगे, 130 కోట్ల దేశ ప్రజల ప్రాణశక్తిని అందిస్తుంది. दूर नहीं होने देंगे।
इसलिए लॉकडाउन का चौथा चरण, लॉकडाउन 4, पूरी तरह नए रंग रूप वाला होगा, नए नियमों वाला होगा। राज्यों से हमें जो सुझाव मिल रहे हैं उनके आधार पर लॉकडाउन 4 इससे जुड़ी जानकारी भी आपको 18 मई से पहले दी जाएगी। मुझे पूरा भरोसा है कि नियमों का पालन करते हुए हम कोरोना से लड़ेंगे भी और आगे भी बढ़ेंगे। साथियों, हमारे यहां कहा गया है, మిత్రులారా, స్వావలంబనతో కూడిన ఈ నూతన యుగం अर्थात భారతీయులందరికీ वश में నూతనమైన సంకల్పమైపోతుంది, हमारे नियंत्रण में है। నూతనమైన పర్వంగా మారిపోతుంది. आत्मनिर्भर ఒక నూతనమైన ప్రాణశక్తితో, सुख और संतोष సంకల్ప శక్తితో మనం ముందుకు వెళ్ళాలి. सशक्त भी करते हैं। ఆచార విచారాల వెనుక కర్తవ్య భావన ఉండాలి. भारत की सदी నిరంతర క్రియాశీలకత్వంలో పరాకాష్ఠను అందుకోవాలి. निर्भर भारत के प्रण से ही पूरा సామర్థ్యంలో అత్యున్నత స్థాయిని అందుకోవాలి. అప్పుడు 30 करोड़ देश స్వావలంబన కలిగిన దేశంగా భారత్ మారిపోతుంది. ऊर्जा मिलेगी। దీనిని ఎవరూ ఆపలేరు. निर्भर भारत का ये युग మనం భారతదేశాన్ని స్వయం సంపూర్ణ దేశంగా మార్చగలుగుతాం. तन प्रण भी होगा। స్వావలంబన కలిగిన దేశంగా మారుస్తాం. ఈ సంకల్పంతో, ఈ విశ్వాసంతో మీకందరికీ शक्ति నేను అనేకానేక శుభాకాంక్షలు అందిస్తున్నాను. हमें आगे మీరంతా మీ ఆరోగ్యం పట్ల आचार అప్రమత్తులు కావాలి. कर्तव्य भाव से మీ కుటుంబ సభ్యుల పట్ల, ఇతర బంధువుల పట్ల पराकाष्ठा అప్రమత్తంగా వ్యవహరించాలి. कौशल्य की पूंजी हो। ఇక మీకందరికీ అనేకానేక आत्म ధన్యవాదాలు. भारत बनने से कौन रोक सकता है? हम भारत को आत्मनिर्भर भारत बना सकते हैं। हम भारत को आत्मनिर्भर बनाकर रहेंगे। इस संकल्प के साथ, इस विश्वास के साथ मैं आपको बहुत बहुत शुभकामनाएं देता हूं। आप अपने स्वास्थ्य का, अपने परिवार, अपने करीबियों का जरूर ध्यान रखिए। बहुत बहुत धन्यवाद।